హాయ్ వినిష. సో వినిష ఆఫ్టర్ లాంగ్ టైం వీడియోలో కనిపించడం. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను కూడా ఎన్ని మంత్స్ తర్వాత 4-5 months అయిందా, 5 months తర్వాత మళ్ళీ టీవీలో కనిపించడానికి సో మేకప్ వేసుకుంటున్నాను. చూసారు కదా తమ్నేల్లో ఏం పెట్టాను, తమ్నేల్ టైటిల్ ఓకే ఆ టైంకి ఏదో పెట్టేసి ఉంటాం కదా. ఓకే అదనమాట. సో ప్రదీప్ది లేడీస్ అండ్ జెంటిల్మెన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి నేను మంజు ఇద్దరం వెళ్తున్నాం. నేను నా ఫ్రెండ్తో వస్తానని చెప్పా, ఎప్పుడు మళ్ళీ హస్బెండ్తోనేనా అంటే ఇంకా వాళ్ళ డిమాండ్ లేదు లేదు మీ ఆయనతోనే రండి అని చెప్పారు. సో అదనమాట. అందుకని షో పేరు లేడీస్ అండ్ జెంటిల్మెన్, కపుల్ గానే వెళ్తారు. నువ్వు ఫ్రెండ్స్ ఎలా వెళ్తావు? హలో ఈ షోలో చాలా మంది ఫ్రెండ్స్ కూడా వచ్చారు తెలుసా. నీ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా అసలు, నేను తప్ప. ఎంత పెద్ద మాట అన్నారు నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. చెప్ప పేరు చెప్పు అన్న. మొన్న క్వశ్చన్ అయిన ఆన్సర్ లో ఏం ఆన్సర్ చేశారు తెలుసా? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మంజునాథనే చెప్పారు. అవునా నిజమా? అవును సహస్రాలు ఏంటి వీళ్ళంతా సీత గీత రీటా సీత గీత రీటా నీటా తెలీదా నీకు? తెలీదు. నీ ఎక్స్లు వీళ్ళంతా వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అయ్యారు తర్వాత. అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నీ డ్రెస్ బాగుంది, నీ డ్రెస్ బాగుంది. నేను చిన్ను మ్యాచింగ్ అసలు నీకు నాకు సంబంధం లేదు కదా. ప్రదీప్ బామన్ కలుద్దామా? ప్రదీప్ ఇంటూ బాధపడతారు అంకుల్ అంటే. ఏమన్నారా బాబు? జిన్ను ప్రదీప్ మామని కలుద్దామా? వెళ్దామా? అప్పుడు నువ్వు వచ్చావు కదా ప్రదీప్ మామ అన్నావు కదా. దీన్ని మేకప్ అంటారు మా మమ్మ. ఇలా బాగుందా? మేకప్ వేసుకుంటే బాగుంటుందా? అయిందా? బాగైందా? మామూలుగా నేను బాలేనా? మామూలుగా బాలేనా బుజ్జి? నేను అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఇది మేకప్. మేకప్ వేసుకుంటే ఇంకా మమ్మ మామూలుగానే అందంగా ఉందిరా. దాని తర్వాత ఇంకా 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 బాగా రెడీ అవుతుంది. ఓకే మమ్మ అందంగా పెళ్లి చేస్తుంది, దాని తర్వాత తెలిసింది అందంగా లేదని. పాపం ఫీల్ అన్నట్టున్నారు. సో చూసారా ఈవెంట్కి నేను రెడీ అవుతున్నాను. సో నాదైతే కొంచెం టైం పడుతుంది. మేకప్, హెయిర్ సెట్ చేసుకోవాలి, ఇంకా అవుట్ఫిట్, సో ఇవన్నీ ఉన్నాయి. అబ్బాయిలకి ఏంటి చూడండి ఎంత రెడీ అవుతున్నాడు అంటే క్విక్గా ఇట్లా ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను మా వారు. అబ్బో ఏమైనా రెడీ అవుతున్నాడా? దువ్విన తలనే దువ్వడం, అద్దం వదలకపోవడం. ఓఫో మంజు మామూలుగా రెడీ అవ్వట్లేదు కదా. మంచి హెయిర్ స్టైలు, హెయిర్ ఫాల్ తగ్గింది, హెయిర్ వాల్యూమ్ పెరిగింది, హ్యాండ్సమ్ ఉన్నావు పో. ఏంటి ఈ మధ్య అంత అబ్జర్వ్ చేస్తున్నాను? లేకపోతే హలో నీ హెయిర్ ఫాల్కి సొల్యూషన్ ఇచ్చింది నేను. ట్రయా వాళ్ళ దగ్గర హెయిర్ ఫాల్ కిట్ కస్టమైజ్ చేయించా నీ కోసం. అవును బుజ్జి, థ్యాంక్ యూ సో మచ్. నేను రీసెర్చ్ చేశాను తెలుసా ఈ హెయిర్ ఫాల్ ఎలా తగ్గుతుంది ఏంటి అని. అప్పుడు నాకు ట్రయా గురించి తెలిసింది. నాకు వీళ్ళ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. ఏంటి అని అంటే సో ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. సో హెయిర్ ఫాల్ అంటే సో ఎగ్జాక్ట్గా అందరికీ ఒకే ప్రాబ్లం ఉండదు కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనకి మన ప్రాబ్లమ్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఒక కస్టమైజ్ సొల్యూషన్ అందిస్తారనమాట. సో వాళ్ళు 3 సైన్సెస్ని యాడ్ చేశారు. సో ఆయుర్వేద, డర్మటాలజీ అండ్ న్యూట్రిషన్. సో ఇవి యాడ్ చేసి మనకి అంటే మన ప్రాబ్లమ్కి సొల్యూషన్ వాళ్ళు ఇస్తారు కాబట్టి ది బెస్ట్ అనిపించింది. అండ్ ఇంతేకాకుండా పోస్ట్ పార్టం తర్వాత హెయిర్ ఫాల్ చాలా ఉంటుంది. పర్సనలీ నేను చాలా సఫర్ అయ్యాను. ఆఫ్టర్ జున్ను డెలివరీ తర్వాత నాకు హెయిర్ లాస్ చాలా ఉంది. సో ఇప్పుడు పోస్ట్ పార్టం హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది కాబట్టి సో ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. సో ఈ ట్రయల్లో ఫస్ట్ హెయిర్ టెస్ట్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ నా హెయిర్ టెస్ట్ చేసుకున్నాను. సో హెయిర్ టెస్ట్ ఎలా చేసుకోవాలి అని అంటే ట్రయా వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. అంటే మన లైఫ్ స్టైల్
స్టైల్ గురించి, హెల్త్కి సంబంధించి, హిస్టరీ గురించి. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ దాంతోపాటు మన హెయిర్ స్కాల్ప్ యొక్క పిక్ని అందులో అప్లోడ్ చేయాలి. దీన్ని బట్టి అంటే మన ప్రాబ్లం ఏంటి వాళ్ళకి అర్థం అవుతుంది కాబట్టి ఒక కస్టమైజ్ కిట్ని మన కోసం తయారు చేస్తారు. అండ్ ఇందులో హెయిర్ కోచ్ని అసైన్ చేస్తారు. సో తను ఏంటంటే మన డైట్ ప్లాన్ ఏంటి, అలాగే మన కోసం తయారు చేసిన ఈ కస్టమైజ్డ్ కిట్ని ఎలా యూజ్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బాగుంది కదా. అండ్ ఈ ట్రయా వాళ్ళు నా హెయిర్ ఫాల్ యొక్క రూట్ కాజ్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నా రొటీన్ అయిపోయింది ఇది. అండ్ వాళ్ళు ఇచ్చే ఆయుర్వేదిక్ అండ్ అలోపతి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ అమేజింగ్. అండ్ అంతేకాకుండా సో ఇండియన్స్ జెనెటిక్ హెయిర్ లాస్ వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటాం కాబట్టి 1.5 lakh ఇండియన్స్కి వాళ్ళు ఇలాగ సొల్యూషన్ ఇచ్చారు, చాలా హెల్ప్ చేశారు. సో 93% సక్సెస్ రేట్ ఉంది. సో మీరు కూడా మీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అని అంటే traya.health వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా, క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయండి. అప్పుడు మీకోసం ఒక కస్టమైజ్ హెయిర్ ఫాల్ కిట్ని వాళ్ళు తయారు చేస్తారు. సో హెయిర్ కోచ్ ఉంటారు కాబట్టి డైట్ ప్లాన్, అలాగే ఈ కిట్ని ఎలా యూస్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇలా 5 months యూస్ చేస్తే ది బెస్ట్ రిజల్ట్స్ని మీరే చూడొచ్చు. సో అండ్ యూజ్ మై కోడ్ లాస్ట్ ఇయర్ 20 to get 20% డిస్కౌంట్. చూసారు కదా, నేను సజెస్ట్ చేశాను, మా వారు వాడడం స్టార్ట్ చేశారు, ఇంకా ఆగట్లేదు. ఎప్పుడు హెయిర్ మీద జుట్టు ఇలా ఉంటుంది, సరి చేసుకుంటూనే ఉంటారు, హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటూనే ఉంటారు. ఇంకా ఈవెంట్కి రెడీ అవుతున్నారు, ఇంకా తగ్గేదే లేదని. సో ఇప్పుడైతే నేను కూడా రెడీ అవ్వాలి. ఆయన రెడీ అయ్యి ఇంకా లేట్ అయింది అని అంటాడు. సో అట్లా కాకుండా ఫస్ట్ నేను కూడా రెడీ అవ్వాలి. ఇట్ టేక్స్ టైం. అక్కడికి వెళ్ళిన తర్వాత రచ్చోవ్య. సో ఆఫ్టర్ ఫైనల్లీ ఆల్మోస్ట్ 3-4 months తర్వాత లాస్ట్ టైం మళ్ళీ షూట్కి వెళ్తుంది. సో లాస్ట్ టైం చూసారా, బొడ్డికి ఉంది కాబట్టి పాపం తను ఏది కావాలంటే షూట్ చేసుకుంటుంది. నాకు ఏదో ఇంకా మ్యాచింగ్ కుట్టిస్తున్నాం అంతే. బొటీక్ ఉంది కాబట్టి ఏది కావాలి అంటే అది డబ్బులు పెట్టి స్టిచ్ చేయించుకుంటారు. ఇది మెన్షన్ చేయండి, ఓకేనా? బయట బొటీక్ నుంచి అయితే ఫ్రీగా వస్తాయి, మన బొటీక్ నుంచి అయితే మనం డబ్బులు పెట్టుకోవాలి. ఒక బయటికి వెళ్తున్నాం కదా, ఒక 10 seconds ముందు వేరేలా ఉన్నాడు, ఇప్పుడు వేరేలా ఉన్నాడు. నిన్నెందుకు చూపిస్తున్నావు? అర్థం సారీ, వ్యూవర్స్ కి తెలియదు కదా కొత్తగా నువ్వు జిమ్ వెళ్తున్నావు. తర్వాత 2 days అయింది సర్ప్రైజ్. డే 1 డే 2 తర్వాత ఎలా ఉంటాడు అని. జిన్నో అన్ని పడేసావా జున్ను? ఇప్పుడు ఎట్లా? ఇట్రా నువ్వు సారీ చెప్పు. చాక్లెట్ తెచ్చిపో. ఏమన్నారు? A few inches later. సగం జుట్టు పోయిందని అంటే మొత్తం వీడి వల్లే. ఎన్ని హెయిర్ ఆయిల్ ఎన్ని చేసినా కూడా ఇది కష్టం. నీ ఏజ్ వల్ల కాదంటావా? నా ఏజ్ పెరిగే కొద్దీ నా ఏజ్ తగ్గుతూ ఉంటుంది. అదే ఏదో ఒకటి అదే అర్థం కాక విడిచెట్లు ఏంటక్క అని. నా జుట్టు ప్లీజ్ రా, తీసుకెళ్ళి బయటికి. నీకు ఏం కనిపించి ఏం కొన్నావు షాప్కి వెళ్ళి? ఛార్జింగ్ లో. సరే ఏంటది, ఏం కొన్నావు? సరే ఎవరు కొనిపించారు నీకు? ఎవరు కొనిపించారు? కొనిపించాడా? బాగా చేస్తావా? మంచి చెప్పిండు. చూడు చూస్తున్నప్పుడు ఒకసారి చూసేసాపు గోస్ట్ లో ఉంది. చూడు గోస్ట్ లో ఉందమ్మా, గోస్ట్ లో ఉంది కదా. ఎక్కడ చూద్దాం బిజీయా? ఓకే ఓకే. సో ఏంటంటే గేమ్ రౌండ్స్ 3 rounds ఉంటాయి. ఒక రౌండ్లో వచ్చేసి ఫ్రెండ్ కాల్ చేసి అడగాలంట క్వశ్చన్స్ ఏమన్నా ర్యాండమ్గా. సో నేను నీ పేరు ఇస్తా, ఓకేనా? నీ నంబర్ ఇస్తాను, కాల్ చేస్తారు.
సరేనా? ఏమో చిన్న క్వశ్చన్స్ ఉంటాయండి, మా గురించి క్వశ్చన్స్ ఉంటాయి, నువ్వు చెప్పాలి అంతే. నాది లాస్ట్ గురించి క్వశ్చన్స్. కరెక్టే, మళ్ళీ పైసలు ఇస్తారు కదా, నీకు షేర్ ఇస్తాను. దీనికి రెడీగా ఉంటుంది చూడు, సరేనా? సో అప్పుడు లోపల గూగుల్ చేయి, మా ఇద్దరి గురించి గూగుల్ చేయి. మేము ఎప్పుడు కలిసాము, లవ్ స్టోరీ ఏంటి, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, ఇంకా ఇలాంటివన్నీ. ఏంటి ఫ్రెండ్? శ్వేత ఫ్రెండ్ కాదా? బాయ్ రా, పెట్టాయి. ఫెబ్ 14 కాదురా, ఫెబ్ 14 వ్యాలంటైన్స్ డే రా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఫెబ్ 15 మా పెళ్లి రోజు. అంతే అంతేరా, అంతే 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 అంతే. లేదు లేదు, అక్కడ లైవ్లీగా ఉంటుంది, నువ్వు అప్పుడే ఆన్సర్ చేయి, బాగుంటుంది, ఫన్గా ఉంటుంది. సరేనా? రైట్, సేఫ్ జర్నీ, బాయ్. సో అది శ్వేతకి ఏం చెప్పామంటే, యాక్చువల్గా ఒక గేమ్ షోలో ఒక రౌండ్లో ఫోన్ చేస్తా అని చెప్పాను అనమాట. యాక్చువల్ అలాంటి రౌండ్స్ ఏం లేవు, మేమే క్యారవన్లో కూర్చొని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, కొంచెం ఆడిపిద్దాం. దిస్ ఈజ్ మంజూస్ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ వచ్చి 10 డిజైన్స్. చికెన్ కర్రీ ఏమంటారు, సీక్వెన్స్ వర్క్ అంటారు. చికెన్ కర్రీ సీక్వెన్స్. చికెన్ కర్రీ సీక్వెన్స్ వర్క్ లో పూర్తి చాలా బాగుంది కలర్. యా, మావాడు షూట్ చేస్తుంది. మావాడు ఎలా షూట్ చేసి, నేను షూట్ చేస్తున్నానని వీడియో షూట్ చేస్తున్నాడు. పప్ప బాగా వస్తున్నాడమ్మా? బాగున్నా. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. సో ఇది అయితే మొత్తం నా కజిన్. సో పరి డిజైన్స్ పేరుకి నేను ఉంటాను, కానీ మొత్తం నా కజిన్ చూసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ దీపిక ఫ్రమ్ పరి డిజైన్స్. సో నాకైతే ఈ అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది. నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. స్టార్ట్ అవుతాం, టైం అవుతుంది, పిలుస్తున్నారు వాళ్ళు. సో వచ్చేసాం స్టూడియోకి. మొత్తం చీకటి చీకటి ఉంది, చూపిస్తాను. సో ఇది అన్నమాట. యాక్చువల్లీ పైన అంతా పార్కింగ్ ఉంది, కిందికి వెళ్తే స్టూడియో వచ్చేస్తుంది. సో కిందికి వెళ్ళే రూట్ కొంచెం మీకు హారబుల్గా ఉంటుంది, ఒకసారి చూడండి. వచ్చేసినాం. అలాగా ఆ రోడ్ దాటిన తర్వాత ఇక్కడంతా కార్ పార్కింగ్, అలాగే క్యారవెన్స్ ఉంటాయి. క్యారవెన్స్ అంటే ఇక్కడ చిన్న చిన్న బస్సెస్ ఉంటాయి కదా, అవన్నమాట. నేను స్టే చేయడానికి చూపిస్తా. వచ్చేసాం. దిస్ ఈజ్ అవర్ క్యారవెన్. మేకప్ వేసుకోలేదు అని చెప్పాలా వాళ్ళకి? అంత లేదు, నిజంగా వేసుకోలేదా? నేను జస్ట్ టచ్అప్ చేసుకున్నాను అంతే. వినుష నాకు లైట్ మేకప్ వేసింది. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎంత హెవీ మేకప్ వేసుకున్నాను. వెరీ బ్యాడ్. సో ఎప్పుడు జీ తెలుగులో సూపర్ క్వీన్ షో ఉన్నప్పుడల్లా మేము ఈ క్యారవెన్స్ లోనే ఉండేవాళ్ళం. అన్ని క్యారవెన్స్ లాగే ఉండే, ఎప్పుడు ఈ క్యారవెన్సే వస్తాయి. ఈ డిజైన్లు ఇవన్నీ మాకు చాలా గుర్తున్నాయి, వస్తాయి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేవాళ్ళం. బట్ 1 డేలో 2 ఎపిసోడ్స్ అలా 3 ఎపిసోడ్స్ అలా అయ్యేవి కదా. సో అండ్ టైం ఎంత అవుతుందో తెలుసా? 8:30 అయిందా, 9 అవుతుందా? ఇట్స్ 8:30. అంటే ప్రదీప్ ఇప్పుడు 3rd ఎపిసోడ్ షూట్ చేస్తున్నాం. మేము 3rd ఎపిసోడ్కి వచ్చాము. మేబీ 9:30కి అలా స్టార్ట్ అవుతుంది. 12 అవుతుందో 1 అవుతుందో తెలీదు. సో చూసారా ఎంత కష్టపడుతూ ఉంటారు. మేమంటే 3rd ఎపిసోడ్కి వచ్చాము. 1st ఎపిసోడ్ నుంచి ప్రదీప్ ఇంత కష్టపడుతున్నారంటే నిజంగా వెరీ హార్డ్. మార్నింగ్ 7కి రమ్మంటారు. స్టార్ట్ చేస్తే ఇప్పుడు నైట్ 1-2 అవుతుంది. సో ఒక యాంకర్కి ఎన్ని కష్టాలు ఉంటాయి. సో నిజంగా ప్రదీప్ ఓకే. ప్రదీప్ కి ఇలాంటివి చెప్తూ ఉండు, ఓకేనా? ఓకే. షూట్ వచ్చాము ఈరోజు. షూట్ ఉంది, షూట్ వచ్చాము. నేను వచ్చింది ఇంకా రెడీ అవుతాం, ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా రెడీ అవుతున్నాము, ఇంకెళ్ళాలి ఇప్పుడు. షూట్ అయిపోయిన తర్వాత రేపు అలా ఫోన్ చేస్తానులే, మాకు అయ్యేసరికి 12 అలా అవుతుంది. రేపు పొద్దున ఫోన్ చేస్తాను. మా నాన్న నాకు ఫోన్ చేయకుండా 2 రోజులకు ఒకసారి నీకే ఫోన్ చేస్తాడు. నువ్వు ఎత్తకపోతేనే నాకు ఫోన్ చేస్తాడు. సో అంటే
కూతురు కొంచెం కష్టపడుతుంటుంది, బిజీ ఉంటుంది, అల్లుడు అవైలబుల్ ఉంటుంది అప్పుడప్పుడు కాల్ చేద్దాం అంటాడు. అంత లేదు, నేనే ప్రస్తుతానికి చాలా ఖాళీగా ఉన్నాను, నాకు తెలుసు. బిస్కెట్ బాగాలేదు. ఏం చేస్తున్నావు? షూట్కి వచ్చి ఏం చేస్తున్నావు? హైదరాబాద్ అంటే అలసందలాట అని మేము ఇప్పుడు అనుకునే వాళ్ళము. ఇవి ఆడితే వర్షాలు పడేవి కాదు, అందుకని ఇవి మా ఊర్లో ఆడొద్దని చెప్పేవాళ్ళు. కానీ బట్ స్టిల్ మేము ఆడతామని ఏం లేదు. అందుకే మీ ఊరంతా కరువు అయిపోయింది. మీరు ఆడి ఆడి ఏం చేద్దాం? సో ఈ టాలెంట్ నీకుందా చెప్పు. లేదు, ఇలాంటి అసలు లేదు నాకు. సారీ. ఒకటి ఇలా ఎగిరేసి కింద అప్పటి వరకు ఇది లేపేయాలి. టైమింగ్ అది దట్ ఈస్ మై టాలెంట్. అంటే ఫస్ట్ గేమ్లో ఒక్కొక్కటి ఎత్తుకోవాలి, సెకండ్ దాంట్లో 2-2 ఎత్తుకోవాలి, థర్డ్ 3-1, దాని తర్వాత 4 ఇట్లా. ఇన్ని రూల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇలా ఎగిరేసి ఇట్లా ఇట్లా తోయడాలు చాలా ఉన్నాయి, లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆడింది ఫస్ట్ లెవెల్, దీని తర్వాత అట్లా బతికిపోయాం ఫస్ట్ లెవెల్తో. లూడోలో వాటిలో లెవెల్స్ ఉంటాయి కదా, ఇందులో కూడా లెవెల్స్ ఉంటాయి. ఆడతావు నాకు ఒకసారి? లేదు, సో ఐ కాంట్. సో అదండి, షూట్కి వచ్చాము, వెయిట్ చేస్తున్నాము. సో ఈ లోపల పాపం అసిస్టెంట్ వచ్చి వాటర్ బాటిల్లో టీ కాఫీని అడిగారు. నేను చెప్పాను తెలుసు, బ్లాక్ కాఫీ చెప్పాను. మీకు తెలుసు తెలీదు, లాస్ట్ ఒక 2 days అయింది నేను జిమ్ స్టార్ట్ చేసి. స్ట్రిక్ట్గా వెళ్తున్నాను, మార్నింగ్ 6 o'clock జిమ్కి వెళ్తున్నాను తెలుసా. స్ట్రిక్ట్గా వెళ్ళడం అంటే ఒక నెల వెళ్ళిన తర్వాత చెప్పడం, 2 రోజులకి వెళ్ళి 10 రోజుల తర్వాత వెళ్ళకపోతే ఈ వీడియోనే సాక్ష్యం, మీరే సాక్ష్యం. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే అండి, ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మా లాంటి వాళ్ళు ఫోటోలు పెంచుతాను. ఏంటి బ్లాక్ కాఫీ తాగి ఫుల్ ఎనర్జీతో స్టేజ్ పైన రాక్ చేద్దాం. ఓకే, ఆర్నాల్డ్ అన్న వీడియో చూస్తున్నావా? ఆయన ఏంటి చెప్తున్నావు? days later. శ్వేత అడుగుతా కొంచెం క్వశ్చన్ అడుగుతారు. మా ఇద్దరి గురించి చెప్తున్నాను కదా. ఓకే, రెడీ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, లాస్య అండ్ మంజు మా ఇద్దరు నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అండ్ ఎందుకు ఇష్టం? ఫాస్ట్గా కొంత ఆన్సర్ లేదు, కొందరు టైం లేదు. సారీ. రీజన్ అదొక్క రీజన్ శ్వేత, అదొక్క రీజన్ నేను హ్యాపీ, అదొక్క రీజన్ నేను హ్యాపీ. అంటే ముందు నేను తెలిస్తే నేను నాకు చెప్పాను కదా. ఒకదాన్ని బాగా రిసీవ్ చేసుకుంటాను, నువ్వు బాగా రిసీవ్ నేనేం చేస్తాను? నేను చెప్తానా కొడతానా? అరే శ్వేత నీకు హక్కు దాన్ని తెలియదు మీ అక్కకి నీ పర్సన్ షేర్ చేసుకున్నావా? హౌరే, ఇదేం పర్సనల్ చెప్పు. మీ మమ్మీని కలిసింది నేను, మీ డాడీని కలిసింది నేను, మీ అక్క కలిసిందా? ఎంత దారుణంగా, ఎంత ఫేక్ వరల్డ్ లో ఉంటారా మీరంతా. అచ్చా, ఇన్స్టాగ్రామ్ కాదు ఇది, లైఫ్ రా ఇది. ఆగు, ఇంకో క్వశ్చన్ లైన్లో ఉంది. సెకండ్ క్వశ్చన్ శ్వేత, ఇంకోటి రెడీ. మా ఇద్దరిలో నచ్చని పాయింట్ లాస్ట్ కూడా నాకు ఇద్దరు నీకు నచ్చని పాయింట్ ఒకటి, ఏదో ఒకటి నచ్చనిది, యూ డోంట్ లైక్. లేదు, చెప్పాలండి, కంపల్సరీ ఆన్సర్ చెప్పాలి.
చెప్పు ఓరకం చెప్పు. ఇవి 18 లో పోతారంట చెప్పు. నచ్చనిది అని కానీ మీరు అందరినీ ఈజీగా నమ్మిస్తారు అనిపిస్తుంది. అదేరా నేను నమ్మాను కదా, నువ్వు కరెక్ట్ గా చెప్పావు, నాకు చెప్పావు ఇందాక. అదే ఇందాక చెప్పావు కదా. అదేరా నేను చేసిన తప్పు. ఇప్పుడు లాస్ట్ నెక్స్ట్ ఇద్దరు ఓకే బాగా చెప్పారా, వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్. బావా అని చెప్పి ఓకే. సరే ఇంకో క్వశ్చన్ ఆ లైన్లో ఉండు. శ్వేత, ఇది వెరీ ఈజీ ఆన్సర్. నేను లాస్ట్ ఇద్దరం ఇప్పుడు ఏ కలర్ డ్రెస్ చేసుకున్నాం. హింట్ ఏంటంటే ఇద్దరం సేమ్ కలర్ వేసుకున్నాం. బా క్వశ్చన్ అదిరా మళ్ళీ ఇంటేది. శ్వేత మరి అంత ఎండి కాదు. అదే షోకి వచ్చాము, ఆ షోకి పార్టిసిపేట్ చేస్తున్నాం కదా, ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాం. ఇట్లా ఎలా తెలుసురా? అసలు నువ్వు స్టోరీ చూసావు కదా. వావ్ ఎట్లా సూపర్ 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 శ్వేత, శ్వేత, సూపర్ రా. నిజంగా. ప్రతి పంపిస్తాను చెప్పాడు. అంటే శ్వేత ప్రాంక్ అవ్వడంలో నీ తర్వాత ఎవరైనా పాపం అదే క్రేజీ శ్వేత, క్రేజీ ఆన్సర్స్. ఆన్సర్ మాత్రం సూపర్ శ్వేత. కానీ డ్రెస్ మాత్రం కరెక్ట్ చెప్తారా, రెడ్ కలర్. అప్పుడు వేసుకుని రెడ్ కలర్, నిజంగా రెడ్ కలర్. అదే అనుకున్నా, ఏమన్నా నమ్మవు అనుకున్నా, వాడు నమ్మేశారా. నేను బాగానే యాక్ట్ చేశాను.